హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో చూసారు కదా, ఈరోజు అయితే ఎన్ని కర్రీస్ ఉన్నాయో మా ఇంట్లో. అన్నీ కూడా నాన్ వెజ్ కర్రీస్ అనమాట. ఎందుకు చేశాను అనేది చెప్తాను లాస్ట్లో. సో ఇంకా బగారా రైస్ చేశాను, వేడివేడిగా వైట్ రైస్ అనమాట. ఇంకా పెరుగు, అలాగే మార్నింగ్ చేసిన దోశలు కూడా ఉన్నాయి. మార్నింగ్ చికెన్లోకి దోశలు వేసుకున్నాం అనమాట. ఇంకా దోశలు కూడా 2 మిగిలాయి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి పెట్టేసుకుందాం కదా అని చెప్పి అలా ఉంచేసాను. ఎలాగో మాకు చికెన్ దోశ అంటే ఇష్టం కదా. అలాగే ఇక్కడ చెప్తాను రండి అసలు ఏమేమి నాన్ వెజ్ చేశాను. ఎందుకు అంటే మాకు వాళ్ళ పెద్దబాబు కూడా వచ్చాడనమాట. ఇంకా పిల్లలు కార్తీక మాసం తర్వాత ఇదే ఫస్ట్ టైం నాన్ వెజ్ చేయడము, ఇంక ఇష్టంగా తింటారు అని చెప్పి చేశాను అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందంటే, మటన్ కీమా చేశాను. మటన్ కీమా కర్రీ లాగే చేశాను అనమాట. అలాగే చికెన్ కర్రీ చేశాను. కర్రీ అంటే వాటర్ వేయకుండా కొంచెం ఫ్రై లాగా చేశాను అనమాట. సెమీ గ్రేవీ కర్రీ లాగా చేశాను. అలాగే కొంచెం రొయ్యలు కూడా చేశాను. రొయ్యలు అయితే ఫ్రై చేశాను. అసలు ఎక్సలెంట్గా వచ్చిందండి. నేను రొయ్యలు చాలా తక్కువే వండుతాను అనమాట. కొంచెం ఫ్యాట్ అంటారు, మళ్ళీ ఎక్కువ తినొచ్చా తినకూడదా అనేది అసలు ఇంతకు ముందు అయితే అలవాట్లేదనమాట. ఇప్పుడు కొంచెం తింటున్నాము. సో ఫ్రై చేశాను. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. అసలు అన్నీ బాగున్నాయి. అందులో ఇంకా రొయ్యలు అయితే చాలా బాగున్నాయి అన్నారనమాట. పక్కకి ఇట్లా మంచింగ్లాగా పెట్టుకొని తినేశారు. అలాగే ఇంకా ఆనియన్, లెమన్ కూడా కట్ చేశాను. ఈరోజు మా లంచ్ అయితే ఇదనమాట. చూసారు కదా, వేడి వేడి అన్నము, ఇలా చికెన్ కర్రీ, ఇంకా ఎదురింటి వాళ్ళు ఇచ్చిన చికెన్ కర్రీ కూడా ఉంది. అది ఇంకా హైలైట్, చాలా బాగుందనమాట టేస్ట్. నేనైతే ఆ కర్రీతోనే తింటున్నాను. చాలా చాలా బాగుంది. ఈరోజు మా నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇవి. ఇంతకీ మీరు ఏం వండుకున్నారు, ఏం తిన్నారు అనేది కూడా కమెంట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.